హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కరకరలాడే కమ్మని క్యాబేజీ వడలనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాము. తర్వాత అదే కప్పుతో పావు కప్పొచ్చి కందిపప్పు. ఇప్పుడు ఈ రెండిటిని మంచిగా కడిగేసుకుందామండి నీళ్లు పోసి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ వంపేసేసి మళ్ళీ మంచినీళ్ళు పోసేసి మూత పెట్టి దీన్ని ఒక 2 గంటల పాటు నానబెట్టుకుందాము. మీకు టైం లేదనుకోండి కొంచెం వేడి వేడి నీళ్ళుగా యాడ్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకున్నా కానీ సరిపోతుంది. 2 గంటల తర్వాత చూద్దాం పప్పు చక్కగా నానిపోయినాయనమాట. మనకి కందిపప్పు అయితే వెంటనే నానిపోతుందండి. పచ్చిశనగపప్పు కాబట్టి కొంచెం నానటానికి టైం తీసుకుంటుందనమాట. పప్పుని మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. ఇక్కడ నీళ్ళేమీ వేయకుండా పప్పుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి. మరీ మెత్తగా పేస్ట్‌లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకుందాము. మనకి కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలండి. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. మిగిలిన పప్పును కూడా మళ్ళీ మిక్సీ జార్‌లో వేసేసుకుందాం. ఇందులో నుంచి ఒక టేబుల్ స్పూన్ దాకా పప్పు పక్కన పెట్టుకుందామండి. దీని తర్వాత మనం పిండిలో కలుపుకుందాము. ఇప్పుడు దీన్ని ఇందాక దానికంటే కొంచెం ఎక్కువగా బరకగా గ్రైండ్ చేసుకుందామండి. పప్పు కనపడేటట్టుగా. చూసారు కదా! ఇలా ఉండాలనమాట. కొంచెం ముక్కలు మనకి తెలుస్తూ ఉండాలి. పప్పు ఎక్కువ బరకగా ఉండాలనమాట. అప్పుడే మనకు తినేటప్పుడు మంచి క్రిస్పీగా బావుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మిక్సీ జార్‌లో 2 ఎండుమిరపకాయలు, ఒక పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, ఒక చిన్న అల్లం ముక్కని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాము. పావు టీ స్పూన్ సోంపు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి. చూసారు కదా! ఇలా ఉండాలనమాట. దీన్ని పిండితో పాటు కలిపేసుకుందాం. పెద్ద ఉల్లిపాయను ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్నామండి. దాన్ని వేసుకుందాము. నానబెట్టి పక్కన పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ పప్పు, ఆ తర్వాత కొంచెం ఇంగువ, సన్నగా తరిగిన క్యాబేజ్ ఒక కప్పు తీసుకున్నామండి. రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ వచ్చి ధనియా పౌడర్, తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము. మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు సన్నగా తరిగిన క్యాబేజ్ అండి. ఇక్కడ నేను సన్నగానే తరిగి తీసుకున్నాను. మీరు కావాలంటే తురిమి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ఇంకా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయొద్దు దీంట్లో. పిండి మనకి అస్సలు పలచన కాకూడదండి. కన్సిస్టెన్సీ గట్టిగానే ఉండాలనమాట. అప్పుడే మనకి వడలనేది మంచి క్రిస్పీగా వస్తాయి. చూసారు గదా! కన్సిస్టెన్సీ గట్టిగా కరెక్ట్‌గా ఉందనమాట. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకొని పల్చగా వడల్లాగా ప్రెస్ చేసుకుందామండి. మరి ఎక్కువ థిక్‌నెస్ కాకుండా చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట. మంచి క్రిస్పీగా వేగుతాయండి ఇలా ఉంటే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఈవినింగ్ టీ టైమ్‌లోకి ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. వేయించుకోవడానికి వీలుగా ఉంటుంది మనకి. కడాయిలో నూనె వేడెక్కిందండి. ఇప్పుడు స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకొని పట్టినన్ని వేసుకొని చక్కగా 2 పక్కల మంచి క్రిస్పీగా అయ్యేటట్టుగా ఫ్రై చేసుకొని తీసుకుందాము. ఒక కప్పు పచ్చిశనగపప్పుకి పావు కప్పొచ్చి కందిపప్పు తీసుకున్నామండి. కందిపప్పు వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బావుంటాయన్నమాట వడలనేది. అలానే సన్నగా తరిగిన క్యాబేజ్ కూడా ఒక కప్పు తీసుకున్నామనమాట. ఇలా 2 పక్కల చక్కగా ఎర్రగా అయ్యేటట్టుగా కాల్చుకుందామండి. స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్‌లో పెడితే పైన వేయగానే మనకి కలర్ మారిపోతుంది. కానీ లోపల పచ్చిదనం అలానే ఉంటుంది. చూసారు కదా! చక్కగా క్రిస్పీగా వేగినాయండి. తీసేసుకుందాము. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాం. పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంటాయండి.
తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా టేస్ట్ చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.